నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఫీజు పోరు, ఈరోజు యువత పోరు. అయితే దీన్ని ఎలా చూడాలి? గతంలో ఫీజు పోరు అంటూ ఇప్పటికీ ఒక 3 సార్లు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అది కాకుండా ప్రజల్లోకి వస్తాను, ప్రతి జిల్లాలో 3 రోజుల పాటు బస చేస్తాను అంటూ అన్న మాటలు కూడా పూర్తిగా ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఎండలు ముదరనున్నాయి. చలికాలంలోనే బయటికి రానోడు, ఇంట్లోనే సెక్రటరియట్ సెటప్ వేసుకున్నాడు బయటికి వస్తాడా రాడా అనేటువంటి మాత్రం ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఇదే కాకుండా రానున్నటువంటి మార్చ్ 12వ తారీఖున ఆయన యువత పోరు చేయబోతున్నాడు. దేనికి చేయబోతున్నాడు, ఎవరి కోసం చేయబోతున్నాడు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్ ఇప్పటికే ఎన్నోసార్లు ఫీజు పోరు అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చి యువత పోరు అంటున్నారు. ఫీజు పోరు ఇప్పటికే ఒక 3 నుంచి 4 సార్లు వాయిదా పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. అది కాకుండా జగన్ కూడా ప్రతి జిల్లాలో 3 రోజుల పాటు బస చేస్తా అని చెప్పేసి అన్నారు. కానీ ఎటువంటి తన వైసీపీ క్యాడర్ కూడా బయటికి రానటువంటి పరిస్థితి. అదిగాక మనం చూస్తే గతంలో కూడా అవంతి శ్రీనివాస్ గారు కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, ఇవ్వకుండా ఇప్పుడే అలాంటి బలవంతం పెట్టకూడదు, అయినా సరే మేము ఏదో నిరసనలో ధర్నా చేస్తామని చెప్పేసి అయినా సరే మా క్యాడరే బయటికి రావట్లేదు, సో దీన్ని ఇప్పుడు అట్లా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి జగన్ మనస్తత్వం ఎటువంటిదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈయనకు అసలు విద్యార్థులంటే యువత అంటే ఏమాత్రం ప్రేమన్నా, అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు సీఎంగా, మరి వాళ్ళకి ఏం చేశాడు? అతను చేసింది ఏదీ లేదు. రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏదీ చేయలేదు అతను. ఈ రోజున కొత్తగా వచ్చేసి ఏదో మాట్లాడాలి, ఏదో చెయ్యాలి, కుట్రపూరిత రాజకీయాలు తప్పించి ఇంకోటి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, మాట్లాడే మాటలు. మొన్నటి వరకు ఏం మాట్లాడాడండి అతను? ఎంతో మందిని చంపేసింది కూటమి ప్రభుత్వం, 36 ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగాడో లేదో కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు. అతను చేసింది ఏదీ లేదు అక్కడ. కానీ ఈ రోజున మళ్ళీ కొత్తగా ఇంకొక నాటకానికి తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి. యువత గురించి, విద్యార్థుల గురించి. యువత ఆత్మహత్య చేసుకుంటుంది అని అంటున్నాడు. అసలు ఇతను యువతకి ఏ విధంగా భరోసా ఇచ్చాడు? అతను ఇచ్చిన హామీలేంటి? ఈ రోజున అతను చేసిన పనులేంటి అంటే 2019 నుంచి 24 వరకు మద్యం మాఫియా ఏరులై పారించాడు రాష్ట్రంలో. యువతని మద్యం మత్తులో వాళ్ళకి ఫ్యూచర్ అనేది లేకుండా చేశాడు. మద్యం, గంజాయి ఇవి తప్పించి ఇంకా వాళ్ళకి ఉద్యోగం లేదు. కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, అవి ఎవరి ఖాతాల్లోకి వెళ్ళినాయండి? కాలేజీలన్నీ కూడా వాళ్ళవి సర్టిఫికెట్స్ ఆపేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి లేదు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిందంతా ఆ నిధులు మేము విడుదల చేస్తాము, పిల్లలకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూడండి, స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అయ్యా, ఈరోజు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశారు? జాబ్ క్యాలెండర్ ఇచ్చారండి వీళ్ళు? లేదు. డిఎస్సి లేదు. చదువుకున్న వాళ్ళంతా కూడా రేపు టీచర్ పోస్టులకు వెళ్ళాలంటే ఎక్కడ వాళ్ళకి ఏజ్ బారైపోతుంది, ఏం చెయ్యాలి? నువ్వు సమాధానం చెప్పే పరిస్థితే లేదు. ఈయన అసెంబ్లీనికే రాడు, ఎక్కడో సెట్టింగ్లు వేసుకుంటాడు, ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు ఇతను మాట్లాడేది ఈ రోజున జనాల్లోకి వస్తాను, జిల్లాల్లో నిద్రపోతాను అన్నాడు. రోజా నిద్రపోతేనే ఇంతవరకు తేరుకోలేకపోయారు జనాలు ఆ నిద్రలోంచి. ఈయన మళ్ళీ జిల్లాల్లోకి వచ్చేసి ఈయన తిరిగితే ఎలా ఉండిద్దంటే, వీళ్ళంతా జైలు యాత్ర చేసేవాళ్లే కానీ వీళ్ళకి ప్రజల గురించి కానీ, ప్రజా ప్రతినిధులు ఎలా ఉండాలి, ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడాలి అనే ఆలోచన లేని వ్యక్తులు వీళ్ళు. ఏమాత్రం కూడా ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజలందరూ ఈ రోజున ఎవ్వరూ కూడా మీ గురించి, మీరు ఏ విషయం తీసుకొచ్చినా కూడా మీ పార్టీకి సంబంధించిన నేతలే మిమ్మల్ని వ్యతిరేకించి మీరు ఇలా మాట్లాడొద్దు. కూటమి ప్రభుత్వానికి వచ్చి ఎన్ని రోజులైంది? ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్ని పనులు చేయాలి? వాళ్ళకు కొంచెం టైం ఇద్దాము. మనమే 1.5 year వరకు ఏం చేయలేకపోయాము. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి పెంచుకుంటూ వస్తాను. 250 చేశాడు అతనే. ఏం చేశాడు అతను? ప్రతి ఒక్కటి అలానే చేశాడు. నవరత్నాలు అన్నాడు, ఏమీ లేదు అక్కడ. టీచర్లను కూడా వాష్రూమ్స్ దగ్గరను, బార్ షాపుల దగ్గర కూర్చోబెట్టాడు అతను. ఇతను చెప్తాడు ఈ రోజున పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. స్కూల్కి వెళ్ళి ఇతను ఏం మాట్లాడతాడండి? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఇతనికి పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియదు, పిల్లలకి ఎలాంటి రక్షణ కల్పించాలో తెలియదు. ఆడపిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా గంజాయి అలవాటయ్యి తల్లిదండ్రులు, మనం చూస్తే నారా లోకేష్ గారి దగ్గర ఒక తల్లి ఎంతో వేదన పడింది. నా పిల్లకి 13 ఏళ్ళు 14 ఏళ్ళు అండి, గంజాయికి అలవాటు పడింది, ఎలాగాని
మరి అదంతా మీ ప్రభుత్వంలోనే కదా జరిగింది. ఈ రోజున నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు కానీ లండన్ మందులు ఒకవేళ తక్కువైతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకో, ఏం పర్వాలేదు. నువ్వు మాత్రం ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ఒకవేళ మీరన్నట్లుగా గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు కాదు ఇప్పుడే జరిగింది అని మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే సరే, ఏ పేపర్లో రాలేదు కానీ సాక్షి అన్నీ కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండిద్ది అని మీరే చెప్పుకుంటారు. మరి ఆ పేపర్లో అయినా చూపించండి, ఆ ఛానల్లో అయినా చూపించండి. ఎప్పుడు ఏం జరిగింది, ఏ విద్యార్థి మరణించారో, లేకపోతే ఏ నిరుద్యోగులు నిరసన చేశారో, ఎవరికి ఇబ్బంది కలిగిందో చక్కగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా విద్యా కానుకలు కానివ్వండి, లేకపోతే యువతకి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అమౌంట్ వస్తుంది, చక్కగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. యువతకి 2029 లోపు 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా అదైతే తీరుతుంది, నెరవేరుస్తారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండుకో వీళ్ళు ఈ రోజున జైలుకు వెళ్ళటానికి అందరూ రెడీగా ఉన్నారు. నీ సొంత బాబాయికి ఈరోజు ఏం జరిగింది, సాక్షులందరూ ఎందుకు అనుమానాస్పదంగా చనిపోతున్నారు, వీటన్నిటికీ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి లేదు, ఏమీ ఉండవు. కానీ అవాకులు చవాకులు పిచ్చి మాటలు బూతులు తిట్టించటం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడించటం, ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ ఇప్పుడు మాట్లాడే ఈ మాటలు రేపేదో నిరసన భారీ ఎత్తున ర్యాలీలు చేస్తాము అని మాట్లాడుతున్నాడు. ఇదే గనక మీరు చెయ్యాలనుకుంటే ఫస్ట్ నిరూపించండి. ఎవరికి నష్టం జరిగిందో, ఎవరు ఇబ్బంది పడ్డారో, ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారో అవన్నీ బయటికి తీసి నువ్వు ఫస్ట్ బయటికి రా బాబు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే బయటకు వచ్చి తెలుస్తుంది. నువ్వు బయటికి రావు, సెట్టింగ్లు వేసుకుంటావు. చలికాలంలో అన్నావు, చలికాలం వెళ్ళింది, ఎండాకాలం అంటావు, ఇంకో రోజు వర్షాకాలం అంటావు. ఇలా వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఇవి చెప్పుకోవటం తప్పించి నువ్వు బయటకు వచ్చి ప్రజల్లో మాట్లాడేది లేదు, వాళ్ళ గురించి ఆలోచించేది లేదు, అసెంబ్లీకి వచ్చేది అంతకంటే లేదు. ఇంకా ఇతను మాట్లాడతాడు. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కాదు, నువ్వు నిరూపించు. ఎంతమంది యువత ఆత్మహత్య చేసుకున్నారు, అది ఏ సంవత్సరంలో చేసుకున్నారు, ఎప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, ఎప్పుడు ఇబ్బంది పడ్డారు, ఎప్పుడు వీళ్ళు మద్యానికి గంజాయికి బానిసలు అయ్యి ఉన్నారు, ఇదంతా చెప్తే ఫస్ట్ అప్పుడు నువ్వు నిరసనకి అందరూ కూడా మద్దతు ఇస్తారు. అయితే తను రాసినటువంటి లెటర్ ఏదైతుందో వైఎస్ఆర్సీపీకి సంబంధించి లెటర్లో మార్చి 12వ తారీఖున మేము ఒక యువత పోరు స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి అన్నారు. దాంట్లో కూడా కొంతమంది యువత చనిపోయారని చెప్పేసి అన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి అన్నారు. గతంలో కూడా మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులు దాటకముందే ఢిల్లీ స్థాయిలో వెళ్ళిపోయి ఇక్కడ శాంతి భద్రతలు లోపించాయి, సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి అయితే ఒక నిరసన చేశాడు. కానీ ఆ లిస్ట్ ఏమంటే ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ యువత చనిపోయారని చెప్పేసి అన్నదాన్ని అబద్ధపు ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నాడో ఇలాంటి సాక్షి ప్రచురిస్తున్నందుకు సాక్షిని ఏం చేయాలంటే, ఇక్కడ ఒక విషయం అండి, వీళ్ళు అబద్ధాలు ప్రచురించటమే కాదు, దాన్ని వాళ్ళు నిజం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తారు. నిజం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళకి సొంత బాబాయినే అంత భయంకరంగా దారుణంగా చంపిన వాళ్ళకి ఇలాంటి యువతని ఏ విధంగా వీళ్ళు అడ్డగోలుగా వాడుకుంటారు, ఏ విధంగా వాళ్ళని ప్రలోభ పెడతారు, రేపు ఎవరికైనా కొంచెం ఉద్రేగానికి లోన్ చేసి వాళ్ళని ఏదన్నా ఇబ్బంది గురి చేస్తారా, ఈ విధంగా కూడా ఆలోచించాల్సి వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతని సైకో ఏదైతే ఒక మానసిక ఇది లేదో అతనికి, అట్లాంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే రేపు వీళ్ళ మీద ఏ విధంగానైనా సరే వీళ్ళు ఆత్మహత్యలకి పాల్పడితే అది జగన్మోహన్ రెడ్డి మీదే ఖచ్చితంగా వర్తిస్తుంది. అతనికి వాళ్ళని ఉద్రేగానికి లోన్ చేశాడు, ఏ విధంగానైనా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి పురుగొల్పే ముందు ఇతను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఏం చేశారు, యువతకి ఏ విధంగా సహాయపడ్డారు అవన్నీ చెప్పి, ఎవరు ఇబ్బంది పడ్డారో కూడా చెప్పి, అప్పుడు మీరు యువత పోరు, యువత మీరున్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళు చేయాలి, దాని గురించి పోరు మీరుగా చేయాల్సింది. ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి సర్వనాశనం చేసి మీరు దాచుకున్నారా, దోచుకున్నారా, మీ జేబుల్లో వేసుకున్నారా, ఇదే చూశాడు. కానీ ప్రజల గురించి కానీ, యువత గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించిందే లేదు. అయితే యువత ఎవరైతే ఉన్నారో వైసీపీ హయాంలో వాళ్ళకి ప్రతి ఇంటికి సంబంధించి ఒక 100 రూపాయల
చెత్త పన్ను విధించడం కావచ్చు, ఈ 100 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళ జీతంలాగా తీసుకోమని చెప్పేసి అన్నారు. అంటే చెత్త డబ్బులతో యువతని పూర్తిగా అవమానపరిచాడు. చెత్తకు సంబంధించిన డబ్బులు తీసుకొని చెత్త డబ్బులతో వాళ్ళని అవమానించాడు. సో ఇదొక రకమైతే, ఇప్పుడు స్కిల్ గణన కావచ్చు, వీటన్నిటితో కూడా యువతలో ఉన్నటువంటి ఒక స్కిల్ తీయడం, వాళ్ళకి 5,000 కాదు, దాదాపు 10,000, 15,000, 30,000 వాళ్ళకున్న టాలెంట్తో 50,000 రూపాయల జీతం కూడా వచ్చేటట్లుగా ఇప్పుడు చూస్తున్నారు. సో మొత్తానికి యువత కూడా మేల్కొందని చెప్పి అనుకోవచ్చా? అందుకే మొన్న చూస్తే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా ఒక 80,000 మెజారిటీ కూడా వచ్చింది. సో యువత ఎలా తీసుకుంటుంది? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అలా రావడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ అయితే ఏదైతే ఉందో, మెయిన్ కూటమి ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి అదే కారణం. ఏంటంటే ఫిష్ మార్కెట్లు పెట్టించాడు యువత చేత. పాపం వీళ్ళంతా చదువుకొని ఇంజనీర్లుగా లేకపోతే డిగ్రీలు కంప్లీట్ చేసి చక్కగా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఫిష్ మార్కెట్లు, మటన్ మార్ట్లు, అస్సలు నేను కడపలో ఇట్లాంటి మార్ట్ వస్తుందనే అనుకోలేదు. అదేదో గొప్పగా అతను ఏమైనా కియా పెట్టాడా లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకొచ్చాడా, ఏమీ లేదు. ఫిష్ మార్కెట్లు, చెత్త పన్నులు వసూలు చేయటం, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం వాలంటీర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది గురి చేశాడో. వాళ్ళు చదువుకున్న చదువుకు అది అర్హత కాదు. వాళ్ళు ఒక పొజిషన్లో ఉండాలి, వాళ్ళకంటూ ఒక డిగ్నిటీ ఉండిద్ది, గౌరవంగా ఉండాలి. అలా లేకుండా అసలు విద్యార్థుల పట్ల కానీ యువకుల పట్ల కానీ అతనికి లేదు. మొన్న మీరన్నట్లుగానే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వీళ్ళంతా కూడా ఉన్నత స్థాయిగానే ఆలోచించారు. పట్టభద్రులంతా పట్టం కట్టారు టీడీపీ దానికే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పట్టించుకోలేదు మమ్మల్ని ఈ విధంగా ఫిష్ మార్కెట్లకే పరిమితం చేశాడు, మటన్ మార్కెట్లకే పరిమితం చేశాడు. కాబట్టి మేమిందరం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. మా గురించి మంచిగా ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కానట్లుంది. అర్థం కాక ఇలా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ యువత పోరు అని మొన్నటి వరకు మొన్న ఏదో చెప్పాడు, తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు, జిల్లాలు అంటాడు, పల్లెటూర్లు అంటాడు, నిద్ర అంటాడు. అతనికే తెలియదు ఏం చేస్తున్నాడో. ఈ రోజున యువత గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అతన్ని నిరూపించమనండి, ఏం జరిగింది, ఎంతమంది నిరుద్యోగులు ఇతని దగ్గర వచ్చి గోడు వెళ్ళగక్కున్నారా తెలిస్తే ఫస్ట్ ఆ వీడియోలు కానీ లేకపోతే పేపర్ క్లిప్పింగ్స్ కానీ ఉంటే అవి చూపిస్తే, అవును ఈ విధంగా ఇబ్బంది పడ్డారు, తీసుకొచ్చి చూపించు బాబు, సరే మీ మీడియా ముఖంగా ఇదిగో ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారని. దానికి తగ్గట్లుగానే ఈ రోజున నువ్వు కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు, రాష్ట్ర ప్రజలకు మంచి చేసే విధంగా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా చిటికలు వేసి సన్మానిస్తారు జగన్మోహన్ రెడ్డిని. సో చూద్దామండి, ఖచ్చితంగా ఎంతమంది అయితే యువత ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి తప్పుడు వార్తలు కావచ్చు ప్రచారం చేస్తున్నాడు. సో నిజంగా ఇక్కడ కూడా కుట్ర దాగుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. గోరంట్ల మాధవ్ అన్నట్టు అంతర్యుద్ధం మొదలవుతుందంటే నిజంగా వీళ్ళు ఏదైనా పోరులో ఎవరిపైనా సరే ఏదైనా చేసి ఇది కూటమి ప్రభుత్వంపై రుద్దబోతున్నారా అనే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.